కొద్ది రోజుల తర్వాత బోయకొండ తిరునాళ్లకు మిత్రులిద్దరూ బయలుదేరారు. వారికి కొండ మీద వసతి దొరికింది. వేలకు అన్నప్రసాదం లభించింది. ఉన్న వసతి గృహాలు వచ్చే భక్తులకు చాలడం లేదు. కొత్తవి నిర్మించాల్సి ఉంది. మీరేమైనా ఆర్థిక సహాయం చేస్తే మీరు సూచించిన పేర్ల మీద వాటిని నిర్మిస్తామన్నాడు వసతి గృహ నిర్వాహకుడు. గోవిందుడు తన తల్లిదండ్రుల పేరు మీద వసతి గృహాన్ని నిర్మించమని, అందుకు అవసరమైన ధనాన్ని అప్పటికప్పుడే నిర్వాహకునికి ఇచ్చేశాడు. నిర్వాహకుడు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో గోవిందుడి ముఖంలో కనిపించిన తృప్తి గోపాలుడిని ఆనందపరిచింది. కొండ మీద చూడవలసిన ప్రదేశాలన్నీ చూశారు. ఎక్కడైనా బిచ్చగాళ్ళు కనిపిస్తే వారికి తమకు తోచినంత దానం చేశాడు గోవిందుడు. అలా చేయడంలో ఆయనకెంతో తృప్తి కలిగింది. అలా 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. తిరుగు ప్రయాణం అవుతుండగా గోపాలునితో గోవిందుడు అన్నాడు, ఎందుకో తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదురా. ఇక్కడే మరికొంతకాలం ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఏ ఆలోచన లేక ఆనందంగా ఉంది. ఇంటికి వెళ్తే మళ్ళీ చింతలన్నీ పట్టుకుంటాయి అన్నాడు.